మన దేశ ప్రైవేట్ ఉద్యోగులకు ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోని ఉద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుంది. మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ భారీ మొత్తంలో లాభాలు సంపాదిస్తున్నాయి. కానీ ఆ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగుల జీతాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. వాటిని సరిగా పెంచట్లేదు కూడా. ఈ విషయం నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు. మన భారత ప్రభుత్వమే ఈ విషయాన్ని చెప్తుంది. రీసెంట్గా జరిగిన ఎకనామిక్ సర్వేలో ఇలాంటి అనేక షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ పెద్ద కంపెనీలు ఉద్యోగుల నుంచి భారీగా ఎక్స్పెక్ట్ చేస్తాయి. కంపెనీ సీఈఓలు, ఫౌండర్లు ఉద్యోగులు 70 గంటలు పనిచేయాలి, 80 గంటలు పనిచేయాలి. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేస్తారు? మీ భార్యల్ని ఎంతసేపు చూస్తారు? ఆఫీస్కి రండి, ఆఫీసులో కూర్చొని పనిచేయండి అంటూ నీతులు చెప్తారు. ఇలా వీళ్ళు ఉద్యోగులతో వెట్టి చాకరీ చేయించుకుంటారు. కానీ శాలరీ విషయానికి వస్తే మాత్రం పనికి తగ్గట్టుగా ఇవ్వట్లేదు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. దీని గురించి ఇప్పుడు ఏకంగా మన భారత ప్రభుత్వమే మాట్లాడుతుంది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడొచ్చు. ఇండియన్ గవర్నమెంట్ అర్జెస్ కంపెనీస్ టు పే ఎంప్లాయీస్ బెటర్. భారత ప్రభుత్వం మన దేశంలో ఉన్న కంపెనీస్కి ఉద్యోగులకు సరైన జీతాలు ఇవ్వండి, వాళ్ళ జీతాలు పెంచండి అని చెప్తుంది. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో కార్పొరేట్ కంపెనీలకు గ్రీడ్ ఎంతగా పెరిగిపోయింది అంటే వాళ్ళకు లాభంగా వచ్చే వేల కోట్ల డబ్బుని దగ్గర పెట్టుకుని ఉద్యోగులకు సరిగా పే చేయట్లేదు. ఇలా ఉద్యోగుల కష్టాన్ని దోచుకోవడం చాలా అన్యాయం. అందుకే ఇప్పుడు ఏకంగా భారత ప్రభుత్వమే ఈ విషయంలో ఇంటర్ఫియర్ కాబోతుంది. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఇతర ప్లాట్ఫామ్లో డిస్కస్ చేయండి. ఈ టాపిక్ని ఎంత వీలైతే అంతగా రేస్ చేయండి. దీనిపై ప్రజల్లో అవేర్నెస్ లేకపోతే దీని గురించి ఎవరు మాట్లాడరు, కంపెనీస్ కూడా యాక్షన్ తీసుకోవు. ఈ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరిని ఇంపాక్ట్ చేస్తుంది. అంటే దేశంలో ఉన్న 90 to 95% వర్క్ ఫోర్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే మన దేశంలో ఎక్కువగా ప్రైవేట్ ఉద్యోగులే ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగులు చాలా తక్కువ శాతం ఉంటారు. మన దేశంలో ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది అంటే వీళ్ళు చేసే ఉద్యోగంలో కంప్లీట్గా బర్న్అవుట్ అవుతారు. తమ టైం మొత్తాన్ని ఆఫీస్కి అంకితం చేస్తారు. అండ్ కంపెనీస్ కూడా ఉద్యోగుల్ని ఎక్కువ సమయం పనిచేసేలా ఫోర్స్ చేస్తున్నాయి. ఇలా చేస్తూ కంపెనీలు భారీగా లాభాలు సంపాదిస్తున్నాయి. కానీ ఉద్యోగులకు మాత్రం తగిన జీతాన్ని కూడా ఇవ్వట్లేదు. వాళ్ళ కష్టానికి తగిన ఫలితం లభించట్లేదు. కంపెనీలు ఉద్యోగుల జీతాన్ని కావాలనే పెంచట్లేదు. కంపెనీ దగ్గర తగిన ఫండ్స్ లేనప్పుడు లేదా ఆ కంపెనీ లాస్లో ఉన్నప్పుడు ఇలా చేయడంలో ఒక అర్థం ఉంది. కానీ ఈ కంపెనీలు ఎన్నడూ లేనంతగా లాభాలు సంపాదిస్తున్నప్పటికీ ఉద్యోగుల్ని ఈ విధంగా ట్రీట్ చేయడం చాలా బాధాకరం. మన దేశంలో ఉన్న ఇండస్ట్రీస్ ఇలా చేయడం వల్ల కేవలం ఉద్యోగులు ఎఫెక్ట్ అవ్వడమే కాదు, దేశ అభివృద్ధి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఉద్యోగులకు తగిన డబ్బు అందదో వాళ్ళ పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. ఎప్పుడైతే దేశ మిడిల్ క్లాస్ దగ్గర పర్చేసింగ్ పవర్ తగ్గుతుందో ఆటోమేటిక్గా సేల్స్ తగ్గి బిజినెస్లు పడిపోతాయి. అది మన దేశ అభివృద్ధిని దెబ్బతీస్తుంది. మన దేశ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రీసెంట్గా ఒక ఎకనామిక్ సర్వే చేసింది. ఈ సర్వేని బడ్జెట్ రిలీజ్ అయ్యే ముందు పబ్లిష్ చేస్తారు. ఈ ఎకనామిక్ సర్వే ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీని ద్వారా మన దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈసారి రిలీజ్ అయిన ఎకనామిక్ సర్వే ప్రకారం మన దేశ జీడిపి గ్రోత్ అనేది 6.3 నుంచి 6.8 వరకు ఉండబోతుంది. ఇది ఎక్కువనా తక్కువనా అంటే నా ప్రకారం అయితే ఇది చాలా తక్కువ. మనం చైనా లాగా మారాలి, చైనాతో అభివృద్ధిలో పోటీ పడాలి అంటే మినిమం ఇది 10 వరకు ఉండాలి. మన గ్రోత్ రేట్ చాలా వరకు తగ్గింది. ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతుంది. ఇది ఒక మంచి విషయం. మన దేశ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ విషయానికి వస్తే ఇది దాదాపు $634 బిలియన్ ఉండబోతుంది. ఈ ఎకనామిక్ సర్వేలో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మన దేశ కార్పొరేట్ ప్రాఫిటబిలిటీ, అంటే మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు గత 15 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా హై ప్రాఫిట్స్ని సంపాదిస్తున్నాయి. నేను ఇక్కడ ఏ కంపెనీ పేరుని కావాలని తీసుకోవట్లేదు, ఎందుకంటే అలా చేస్తే అది కాంట్రవర్సీకి దారితీస్తుంది. కానీ మీ అందరికీ మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ ఏంటో తెలిసే ఉంటుంది. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ కంపెనీలు సంపాదిస్తున్న ప్రాఫిట్ మొత్తం కూడా డైరెక్ట్గా ఓనర్ల జేబులోకి వెళ్తున్నాయి. మన దేశ కంపెనీలు భారీగా లాభాలు సంపాదిస్తున్నాయి. ఇది చాలా మంచి విషయం. దీన్ని బట్టి మన దేశంలో బిజినెస్ ప్రాఫిటబుల్గా ఉందనే విషయం మనకు తెలుస్తుంది. కానీ ఈ ప్రాఫిట్ బెనిఫిట్ ఆ కంపెనీస్లో పనిచేసే ఉద్యోగులకు అందనప్పుడు ఆ కంపెనీలు ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం? ఈ కార్పొరేట్ కంపెనీలు ఎంత గ్రీడీగా మారాయి అంటే వీళ్ళు భారీగా లాభాలు సంపాదిస్తున్నప్పటికీ వాళ్ళ ఉద్యోగుల శాలరీస్ని మాత్రం పెంచట్లేదు. 2024లో మన దేశంలో ఉన్న పెద్ద కంపెనీస్ల ప్రాఫిట్ దాదాపు 22.3% పెరిగింది.
కానీ ఉద్యోగుల జీతాలు మాత్రం 1.5% కూడా పెరగలేదు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే, మీరు ఈ గ్రాఫ్లో చూసినట్టయితే ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ అంటే కంపెనీలు ఉద్యోగులపైన ఖర్చు పెట్టే డబ్బు ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తుంది. అంటే ఇక్కడ ఈ కంపెనీస్ కావాలని ఉద్యోగులకు సరైన శాలరీస్ని ఇవ్వట్లేదు, లేదా ఉన్న ఉద్యోగుల్ని తొలగించేస్తున్నారు. కొత్తగా వచ్చే ఉద్యోగుల్ని తక్కువ జీతానికే తీసుకుంటున్నారు. మీరు ఈ గ్రాఫ్లో చూసినట్టయితే 2023 సంవత్సరంలో కంపెనీల ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ 16.8%గా ఉంది. అదే 2024లో ఇది 13% పడిపోయింది. నిజానికి ఇది ప్రతి సంవత్సరం పెరగాలి. షాకింగ్ విషయం ఏమిటంటే, మన దేశంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఫ్రెషర్స్ జీతాలు అంటే కొత్తగా కంపెనీస్లో జాయిన్ అయ్యే ఉద్యోగుల జీతాలు గత 8-10 సంవత్సరాల నుంచి సేమ్ రేంజ్లో ఉన్నాయి. పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు. కానీ ఆ కంపెనీ సీఈఓల జీతాలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. మీరు ఇక్కడ ఆర్టికల్లో క్లియర్గా చూడవచ్చు. యావరేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎంట్రీ లెవెల్ శాలరీ ఆఫ్ ఐటీ సెక్టార్ ఇన్ ద పాస్ట్ డికేడ్ హ్యాస్ బీన్ జస్ట్ ఓవర్ 1 lakh per year. ఈ విషయం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మన దేశంలో ఉన్న పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ లైక్ విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇతర ఏ కంపెనీ తీసుకున్నా అందులో జాయిన్ అయ్యే ఫ్రెషర్ యొక్క స్టార్టింగ్ శాలరీ 2013-14 సమయంలో సంవత్సరానికి 3 నుంచి 3.5 లక్షలు మాత్రమే ఉండేది. అయితే షాకింగ్లీ 10 సంవత్సరాల తర్వాత కూడా అంటే 2023-24 సమయంలో కూడా ఈ శాలరీస్ 3.8 నుంచి 4.5 LPAగానే ఉన్నాయి. అంటే 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ శాలరీస్లో చెప్పుకోదగ్గ మార్పు జరగలేదు. 10 సంవత్సరాల తర్వాత కూడా. కానీ మీరు ఈ కంపెనీ సీఈఓల శాలరీస్ చూస్తే ఆశ్చర్యపోతారు. 2014 సమయంలో ఇన్ఫోసిస్ కంపెనీ సీఈఓ శాలరీ సంవత్సరానికి 16 లక్షలుగా ఉండేది. ఇది 2024 సమయానికి 66 కోట్లకు చేరింది. 16 లక్షలు ఎక్కడ, 66 కోట్లు ఎక్కడ? విప్రో సీఈఓ శాలరీ 10 సంవత్సరాల క్రితం 6 కోట్లు ఉంటే ఇప్పుడు 50 కోట్లకు చేరింది. టీసీఎస్ కంపెనీ సీఈఓ శాలరీ 1 కోటి నుంచి 25 కోట్లకు చేరింది. అలాగే హెచ్సిఎల్ కంపెనీ సీఈఓ శాలరీ 81 కోట్లకు చేరింది. ఇలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల సీఈఓలు కోట్లలో సంపాదిస్తున్నారు. వీళ్ళ జీతాలు పెద్ద పెద్ద బాలీవుడ్ సెలబ్రిటీస్ కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. నేను ఇక్కడ సీఈఓలకి శాలరీస్ ఎక్కువగా ఇవ్వకూడదు అని చెప్పట్లేదు. వాళ్ళు చేస్తున్న పనికి తగ్గట్టుగా శాలరీ ఇవ్వడంలో తప్పే లేదు. కానీ సేమ్ ఇలాంటి ఇంక్రిమెంట్ అనేది సాధారణ ఉద్యోగులకు కూడా ఉండాలి. కింది స్థాయి ఉద్యోగుల జీతాలు కూడా పెంచాలి కదా. కానీ అలా జరగట్లేదు. రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీతాలు గత 10 సంవత్సరాల్లో ఏమాత్రం మారలేదు. అందుకే ఇప్పుడు ఏకంగా మన గవర్నమెంటే ఈ విషయంలో ఇంటర్ఫియర్ అయి ఉద్యోగుల జీతాల్ని పెంచండి అని చెప్తుంది. ఈ విషయంలో మన దేశాన్ని జపాన్తో కంపేర్ చేస్తే ఆ దేశానికి మనకు చాలా డిఫరెన్స్ ఉంది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్లో ఉన్న ఇండస్ట్రీకి ఉద్యోగులకు మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. ఇక్కడ అగ్రిమెంట్ అంటే ఒక రిటర్న్ అగ్రిమెంట్ కాదు, జస్ట్ ఒక సోషల్ కాంట్రాక్ట్ లాంటిది. ఆ దేశంలో ఉన్న ఉద్యోగులు, సాధారణ ప్రజలు కేవలం తమ దేశ కంపెనీస్ని సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ దేశ కంపెనీ వస్తువుల్ని మాత్రమే కొనేవారు, సొంత కంపెనీస్ని మాత్రమే ఎంకరేజ్ చేసేవారు. అక్కడి ప్రజలు కూడా ఒకవేళ ఏదైనా వస్తువు 10 రూపాయలకి వస్తుంటే తమ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే ఆ వస్తువు కోసం 10కి బదులు 12 రూపాయలు, 15 రూపాయలు ఇచ్చేవారు. అలా ఎందుకు చేసేవారు అంటే, అలా చేస్తే మా దేశ కంపెనీస్ డెవలప్ అవుతాయి, మా కంపెనీస్ డెవలప్ అయితే మా దేశంలో ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్తారు. ఆ దేశ కంపెనీలు కూడా ప్రజల ఈ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాయి. ఎప్పుడైతే ఆ దేశ కంపెనీలు ప్రాఫిట్లోకి వెళ్ళాయో అవి దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మార్చాయి. కంపెనీస్ తమ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్లను అప్గ్రేడ్ చేశాయి. వాళ్ళు సంపాదించిన ప్రాఫిట్స్లో ఉద్యోగుల జీతాల్ని పెంచాయి, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ని పెంచగలిగాయి. కానీ మన దేశంలో చూసుకుంటే దీనికి కంప్లీట్ అపోజిట్ జరుగుతుంది. మన దేశంలో పెద్ద పెద్ద కంపెనీలు భారీగా ప్రాఫిట్స్ని సంపాదించి ఆ డబ్బంతా కూడా తమ దగ్గరే ఉంచుకుంటున్నాయి. కానీ ఆ కంపెనీల కోసం అహర్నిశలు కష్టపడుతూ పర్సనల్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసిన ఉద్యోగులకు సరైన శాలరీస్ని ఇవ్వట్లేదు. అందుకే ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి. ప్రజల్లో ఈ విషయం పైన అవేర్నెస్ రావాలి. ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ విషయం గురించి డిస్కస్ చేయండి. దీని గురించి మనం ఎంత డిస్కస్ చేస్తే అంత మంచిది. ఈ విషయంపై ప్రజల్లో అవేర్నెస్ తేగలిగితేనే ఇవి మారుతాయి, లేదా ఇంకో 10 సంవత్సరాలైనా మన బతుకులు మారవు. ఈ విషయాన్ని గవర్నమెంట్ ఏకంగా ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేసింది అంటే దేశంలో కండిషన్ ఎంత వరస్ట్గా ఉందో ఒకసారి ఆలోచించండి. మన దేశంలోని కంపెనీల ప్రాఫిట్స్ గత 15 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా హైలో ఉన్నాయి. అయినా కూడా ఉద్యోగుల జీతాలు పెరగకపోవడం ఏంటి? ఖచ్చితంగా ఉద్యోగుల జీతాల్లో ఇంక్రిమెంట్ రావాలి.
నిజం చెప్తున్నాను, ఎకనామిక్ సర్వేలో ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే మనలో చాలామంది కుటుంబంలోనే మొదటిసారిగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది దగ్గర ఈ ఉద్యోగం తప్ప ఎటువంటి ఆస్తి ఉండదు. ఎందుకంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కుటుంబం నుంచి ఏమీ ఆశించలేరు. ఇవ్వడానికి కూడా తల్లిదండ్రుల దగ్గర పెద్దగా ఆస్తులేమీ ఉండవు. అలాంటి వాళ్ళు తమ జీవితాన్ని స్క్రాచ్ నుంచి, బేసిక్ నుంచి మొదలుపెట్టి ఇక్కడికి చేరుకుంటారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో బతుకులు మారుతాయి అనే ఆశతో. కానీ ఇక్కడ మన శ్రమను దోచుకుంటున్నారు తప్ప కష్టానికి తగ్గ జీతాన్ని కూడా ఇవ్వట్లేదు. మీలో ఎంతమంది ఈ సిచ్యువేషన్లో ఉన్నారో నాకు తెలియదు. కానీ ఈ చాలని శాలరీస్తో మీ కుటుంబాన్ని సపోర్ట్ చేయగలుగుతున్నారు అంటే నిజంగా అలాంటి వాళ్ళందరికీ నా సెల్యూట్. ఇంత తక్కువ శాలరీకి రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతూ మీ పర్సనల్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి మీ కుటుంబాన్ని పోషిస్తున్నారు చూడు, దానికి ఐ రియలీ రెస్పెక్ట్ యువర్ లాట్. కానీ మన జీవితాలు ఇక్కడికే ఆగిపోకూడదు. మన బతుకులు ఇలాగే ఉండకూడదు. మనం చేస్తున్న పనికి తగిన శాలరీని పొందాల్సింది. అది మన హక్కు. మన దేశంలో పరిస్థితి ఇలా ఉంది కాబట్టే చాలామంది దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. అందుకే నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ విషయంలో అవేర్నెస్ వచ్చేలా చేయండి. అండ్ మీ ప్రకారం మన దేశంలో ఉన్న ఇన్ఫ్లేషన్కి, ప్రజెంట్ ఉన్న పరిస్థితులకి ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి జీతం ఎంతవరకు ఉండాలి? ఒక ఫ్రెషర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి జీతం ఎంతవరకు ఉండాలి? దీనిపై ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.